శుభోదయం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈనాటి విశేషం మాస శివరాత్రి అనధ్యయన దినం. ఒకటి మాస శివరాత్రి, రెండవది అనధ్యయన దినం. విశేషించి కొత్త మంత్రములు, కొత్త పుస్తకములు, కొత్త చదువు ఈరోజు ప్రారంభం చెయ్యకూడదు అంటుంది సంప్రదాయం. ఎందుకని అంటే పౌర్ణమి మినహాయించి మిగతా పూర్ణతిథులలో, అలాగే పాడ్యమి, చతుర్దశి ఇవి అనధ్యయన తిథులు అంటుంది సంప్రదాయం. చతుర్దశి ఉంటే ఆ రోజు కొత్తగా చదువు ప్రారంభం చేయకూడదు. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి, దీనికి అనధ్యయనం అని పేరు. ఏ విధంగా అయితే అమావాస్య నాడు చీకట్లు అలముకుంటాయో ఆ విధంగా ఇప్పుడు చదివేటటువంటి చదువు కూడా చీకట్లు అలముకున్నదిగా అవుతుంది, సత్ప్రయోజనం ఇవ్వదు అనేటట్లుగా సనాతన ధర్మం ఒక సంప్రదాయాన్ని సూచించింది. ఒకనాటి కాలంలో చదువుకునే విద్యార్థులంతా కూడా ఈరోజు వాళ్ళ పలకలకు జిగురు వ్రాసి సరస్వతి ఆకు, బొగ్గు దంచి ఆ చూర్ణాన్ని నీటితో తడిపి ఆ పలకలకు పట్టించి చుట్టూ అలంకారం చేసుకునేవారు. ఈరోజు ఏమీ రాజకుండా అలా పెట్టి పూర్వం చెప్పబడినటువంటి పాఠాలని, పద్యాలని, శ్లోకాలని మాత్రమే ఈరోజు మళ్ళీ చెప్పుకునేవారు, కొత్తగా ప్రారంభం చేసేటటువంటి వారు కారు. అలా అనధ్యయనం అనే సంప్రదాయం మన సనాతన ధర్మంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఈరోజు. అలాగే ఈనాటి మరి ఒక విశేషం మాస శివరాత్రి. శివరాత్రి 5 విధములు. ఒకటి నిత్య శివరాత్రి, 2 యోగ శివరాత్రి, 3 పక్ష శివరాత్రి, 4 మాస శివరాత్రి, 5 మహాశివరాత్రి. ఇలా ఉండేటటువంటి 5 శివరాత్రులలో నిత్య, యోగ, పక్ష, మాస శివరాత్రి 4వది, అది ఈరోజు. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి రోజు మనం విశేషంగా శివుడిని ఆరాధన చేస్తూ ఉంటాం. శివుడు లయకారకుడు, విష్ణువు వృద్ధికారకుడు. మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు ఈశ్వరుడు. తొలగించాలి, నేను నాది అనే భావన తొలగించాలి. నేను నాది అనే అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది కదా. అహం అంటే ఏమిటి? నేను చేస్తున్నాను. ఏమండి, మనం కూడా చెబుతూ ఉంటాం, ఇంట్లో ఇల్లాలంటుంది, పచ్చడి చేశాను బాగుందా అండి, సంపాదిస్తున్నాను తెలుసునా అంటాడు యజమాని. మీరు సంపాదిస్తున్నారు సత్యమే, సంపాదించడానికి కావలసిన వనరులు ఎవరిస్తున్నారు? భోజనం ఎవరు సిద్ధం చేస్తున్నారు? ఇంటిల్లిపాది మీకు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే మీరు వెళతారు కళాశాలకి, కార్యాలయానికి, డబ్బులు తీసుకొస్తారు, మేమంతా ఉండాలిగా అంటాడు. భోజనం నువ్వు వంట చేశానంటున్నావు, నువ్వు చేశావా? నేను తీసుకువచ్చాను అంటాడు యజమాని. అంటే ఎవరూ కూడా ఏ పనికి కూడా సంపూర్ణ బాధ్యతను మేం చేశాం అని అనకూడదు అనేటటువంటి తాత్పర్యాన్ని ఈ ఉదాహరణ ద్వారా మనం స్వీకరించాలి. ప్రతి పనికి కూడా అందరూ కలిసిమెలిసే ఉంటారు, అందరూ కలిసి చేస్తారు. దేవుడి సేవలో పల్లకీకి 4 కర్ర ముక్కలు ఉంటాయి, 4 కలిసి మోస్తారు. దాని అర్థం ఏమిటి అంటే దేవుడు నావాడు కాడు, నలుగురివాడు అని అర్థం. అలాగే నేను పల్లకీ మోసాను అంటే నేను ఒక్కనే మోసేది, 4 అయితేనే ఏ పని అయినా కూడా. నేను, ఇది అహంకారం. ఈ నేను అనే భావన దేహానికి సంబంధించిందా లేక దేహాన్ని ఆశ్రయించిన జీవుడికి సంబంధించిందా అనేటటువంటి వివేకం మనకు శివారాధన వల్ల మాత్రమే ఉనగూరుతుంది. కనుక మనం శివుణ్ణి సేవిద్దాం. రుద్రాక్షలు ధరించిన, భస్మం పెట్టుకున్న, బిల్వపత్రం సమర్పించిన, కాసింత మంచి తీర్థం ఆ శివుడి పైన అభిషేకంగా సమర్పించిన శివుడు సంతృప్తి చెందుతాడు. నైవేద్యాలు అక్కరలేదు, అలంకారాలు అక్కరలేదు, పువ్వులు అక్కరలేదు, కావలసిందల్లా కూడా మారేడు పత్రి, కాసింత మంచి తీర్థం. హర హర నమ శివాయ అంటే చాలు, ఆనందిస్తాడు. కనుక ఈశ్వరుడిని మనం బోళాశంకరుడు అంటాం. హర హర మహాదేవ, శంభో శంకర అంటూ ఉంటాం. ఈ నాదం చెప్పే సమయంలో ఒక్క చిన్న నియమం గుర్తుపెట్టుకుందాం. ఇలా 2 చేతులు జోడించి ఈ
భుజాలని లేదా ఈ చివరలని కొద్దిగా పైకి లేపాలి. ఇది యోగ నమస్కారం అంటారు. ఈ నమస్కారం చేసే విధానంలో సరిగా ఇలా 90 డిగ్రీలలో ఈ 2 చేతులు రావాలి. ఇలా పెట్టి హరహర మహాదేవ అని ప్రారంభం చేసి ఆ పిమ్మట ఈ 2 చేతులు కిందికి దించుతూ ఇలా ఉన్న వాటిని ఇలా దించి శంభో అని తెరిచి శంకర 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 అని 3 సార్లు దూరం జరపాలి. ఇలా ఉన్న నమస్కారం హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఇలా ఈరోజు మనం మాస శివరాత్రిని నిర్వహించుకుందాం, శివానుగ్రహాన్ని పొందుదాం. అన్నధ్యయన వ్రతం కూడా ఈనాటి మరొక విశేషం. ఇది మన శుభదినం.